వెల్కమ్ టు సుప్రభాతం అఫీషియల్. మన సుప్రభాతంలో ఆల్రెడీ స్టార్ట్ చేసిన క్షేత్ర తీర్థయాత్రలో రెండవ ఎపిసోడ్కి స్వాగతం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట ఆలయం, అక్కడ చెంగాలమ్మ తల్లి పుట్టినిల్లు, ఆ ప్రాంతానికి మనం ఆల్రెడీ బయలుదేరాం. ఆ సుళ్ళూరుపేట ప్రాంతం సిద్దిపేట నుంచి దాదాపుగా 600 కిలోమీటర్లు ఉంటుంది. ట్రావెల్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అవర్స్ పడుతుంది. సో మన బీచ్లో ఆల్రెడీ మన ప్రయాణం స్టార్ట్ చేసాం. ఎట్ ప్రజెంట్ మనం జనగామ జిల్లా దాటి శివారు ప్రాంతంలో లంచ్ చేయడానికి ఆగాం. అయితే మధ్యలో మనకు ఈ గేగులు కనిపిస్తాయి. వీటి గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, మన బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తుందంట. సో టేస్ట్ కూడా బాగుంది, నేను టేస్ట్ చేస్తున్నా. అలాగే దీంతో పాటుగా ఆ టెంపుల్ యొక్క గొప్పతనం, చరిత్ర, విశేషాలు అవన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం దాదాపుగా 9 ప్రాంతంలో సుళ్ళూరుపేట చెంగాలమ్మ అమ్మవారి క్షేత్రం చేరుకున్నాం. ఇక్కడ అమ్మవారి చరిత్ర విశేషాలు చూస్తే ఈ ఆలయం దాదాపుగా 600 నుంచి 700 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్. ఇది ఒక చిన్న కథ కూడా ఉంది ఈ అమ్మవారికి సంబంధించి. ఒకనాడు అంటే ఆ కాలంలో పశువుల కాపర్లు దగ్గరలో నదిలో స్నానం చేసే సమయంలో ఒక చిన్న పిల్లగాడు ఆ నదిలో స్నానం చేస్తున్నాడు. అప్పుడు ఆ కాలంలో నదిలో సుడిగుండాలు ఎక్కువ ఉండేవి. సో అబ్బాయి ఆ సుడిగుండం ట్రాప్ అయ్యి మునిగిపోయే పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడు భయానికి గురైన అబ్బాయి బతకడానికి అంటే నది నుంచి బయటకు రావడానికి ఏదో ఒక దొరుకుతుంది కానీ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక చిన్నగా ఒక చెక్క లాంటిది ఒకటి దొరికింది. అదేదో కాదు, అమ్మవారు విగ్రహం, అమ్మవారి పాదాలు. సో ఆయనకు తెలియదు అది అమ్మవారే అని, అమ్మవారి పాదాలే అని. అప్పుడు సడన్గా ఆ పాదాలు పట్టుకొని అమ్మవారి మనసులో ప్రార్థించగానే అతను బయటకు రావడం జరిగింది. ఇది అమ్మవారి చరిత్రకు పునాది. అలా ఆ రోజు ఆ అమ్మవారు ఆ అబ్బాయిని కాపాడారు. అప్పటి నుంచి ఇక్కడ ఆమె వెలిసిపోయింది. ఆమె తనగా వచ్చి ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించబడింది. ఇలా ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు భక్తులందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఆమె ఇక్కడ విలిసిల్లిపోయింది. ఈ గుడికి ఇంకో చరిత్ర కూడా ఉంది. ఈ అమ్మవారికి తేంకాళి అని పేరు కూడా ఉంది. అప్పట్లో తేంకాళిని పిలిచేవారు. రానున్న కాలంలో ఆ పేరు కాస్త చెంగాలమ్మగా మారిపోయింది. అంటే దక్షిణకు ముఖం చేసి ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఆ పేరు వచ్చింది. సో ఈ అమ్మవారి టెంపుల్ అనేది 24/7 ఓపెన్ చేసే ఉంటుంది. అంటే దీని అర్థం గుడి ఓపెన్ అర్థం కాదు, అమ్మవారి గుడికి తలుపు ఉంది. దీనికి చిన్న కథ. ఆ ప్రాచీన కాలంలో అమ్మవారి ఇక్కడ ప్రదర్శించబడిన తర్వాత ఆ గుడికి తలుపులు పెట్టాలని కొందరు నిర్ణయించారు. అయితే చేసి ఇక్కడ ఫిక్స్ కూడా చేశారు. అప్పుడు అమ్మ ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి కల్లోకి వచ్చి, నా గుడికి తలుపులు ఉండొద్దు, నేను 24 గంటలు ప్రతిరోజు కూడా భక్తులకు అందుబాటులో ఉండాలి అని తలచి నా గుడికి మీరు తలుపులు పెట్టద్దు అని చెప్పి ఆమె నిర్ణయం చేసింది. ఆ కళలో ఆయనకు చెప్పింది. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో తలుపులు ఫిక్స్ చేసిన తర్వాత కూడా అంటే వారు అమ్మవారి కళ్ళలో వచ్చి చెప్పిందని విస్మరించి నమ్మకుండా తలుపులు పెట్టారు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కోపానికి గురైన అమ్మవారు తనంతట తానుగా ఆ తలుపులు తీసేసి ఆ తలుపు నుంచి చెట్టు మొలిచిన తర్వాత ఆ తెల్లారు వచ్చిన ఊరు గ్రామ ప్రజలతో చూసి ఆశ్చర్యపోయారు. వారు చేసిన తప్పును తెలుసుకొని అమ్మవారిని మన్నించడం ప్రార్థించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారి ఆలయం 24 గంటలు కూడా తెరిచి ఉంటుంది. అలా అమ్మవారు ఇప్పటికి కూడా దాదాపు కొన్ని 100 సంవత్సరాలు తెరిచిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా మారింది ఈ చెంగాలమ్మ అమ్మవారు. అమ్మవారు భక్తుల కోరిక తీర్చడం కాకుండా ఇక్కడ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఈ దేవస్థానం వారు. అంటే ఇక్కడ యాగాలు చేసుకోవచ్చు, హోమాలు కార్యక్రమాలు జరుపుకోవచ్చు, అలాగే పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే అందరూ ఏమంటారు సైన్స్ వేరు దేవుడు వేరు అని. కానీ మన దేశానికి సంబంధించిన ఇస్రో ఇక్కడ నెల్లూరు జిల్లాలో కాబట్టి కొంచెం దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఏ రాకెట్ ప్రయోగం జరిగినా, ఏ శాటిలైట్ ప్రయోగం జరిగినా తప్పకుండా మొదట అమ్మవారికి వచ్చి వారి రిక్వెస్ట్ ఇక్కడ పెట్టి ఆ శాటిలైట్ గురించి, ఆ రాకెట్ గురించి కావచ్చు ప్రతి విషయం అమ్మవారికి విన్నవించుకున్న తర్వాతే
ప్రయోగం చేస్తారు. అలా కూడా అమ్మవారు సైన్స్కు వేరు కాదు, సైన్స్ దేవుడు వేరు కాదని అమ్మ నిరూపించింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆ బాలుడు మునిగిపోయి ప్రమాదంలో లోనైన నది ఏదో కాదు, కుల్లంగు నది. ఇది ఈ గుడికి పక్కనే ఉంటుంది, దాదాపు ఒక 100 అడుగుల లోపే ఉంటుంది. ఆ కుల్లంగు నదిలోనే అమ్మవారి విగ్రహం దొరికింది. ఇప్పుడు చెంగానం దర్శనం అయిపోయింది, మీకు కూడా అమ్మవారి దర్శనం కూడా జరిగింది. నెక్స్ట్ మా ప్రయాణం పాతాళ శంభుమురుగన్, తమిళనాడు రాష్ట్రం బార్డర్లో కల పాతాళ శంభుమురుగన్. మీకు అందరికీ కరుంగల మాల గురించి ఐడియా ఉంటుంది. సో ఆ కరుంగల మాల తయారైంది, పుట్టిందే ఆ పాతాళ శంభుమురుగన్ అనే ఆలయం దగ్గర. సో రేపు పొద్దున మనం ఆలయం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ కరుంగలి మాల అంటే ఏంది, అది ఎలా పుట్టింది, దానికి చరిత్ర విశేషాలు మీకు చెప్తా. మా భక్తులకు, మా ప్రేక్షకులకు కూడా అమ్మవారు తన ఆశీర్వాదం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుప్రభాతం అఫీషియల్ ఛానల్. సబ్స్క్రైబ్ టు సుప్రభాతం అఫీషియల్.